ఇసుక అక్రమ రవాణాకు చెక్. కోనసీమ జిల్లాలో పేలుడు ఘటనపై ఎన్హెచ్ఆర్సీ నోటీసులు. బాణాసంచా సీజ్ చేసిన పోలీసులు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ 30 సెకండ్స్ చూసేద్దాం ఫటాఫట్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మెనగల్లు, జొన్నవాడ, కాగులపాడు, దామరమడుగు ప్రాంతాల్లో పెన్నా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాపై బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా ఇసుక అక్రమ రవాణాకు మాత్రం బ్రేక్ పడటం లేదు. మేడ్చల్ జిల్లా జ్యోతినగర్ కాలనీలోని ఓ గోదాంలో 5 లక్షల రూపాయలు విలువ చేసే బాణసంచాను ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. అక్రమంగా డంప్ చేసిన 50 క్రాకర్స్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా ఉప్పరపల్లి S4 అపార్ట్మెంట్లో 4 లక్షల రూపాయల విలువైన టపాసులను రాజేంద్రనగర్ పోలీసులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వ చేసినట్లు గుర్తించారు. జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే నిల్వ చేయాలని, అనుమతులు లేకుండా టపాసులు నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.